ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలు ఢిల్లీ బాట పెట్టాయి. ఏపీ నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రత్యేక రైలులో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రేపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ స్ట్రీట్ వద్ద జరిగే ఆందోళనలో పాల్గొంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓటు రాఘవేంద్ర. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు డిమాండ్తో రేపు జంతర్ మంతర్లో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టబోతుంది. పార్టీకి సంబంధించిన వివిధ శ్రేణులంతా కూడా ఢిల్లీకి ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. కార్యకర్తలంతా కూడా ఇప్పుడే ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం అక్కడ ఢిల్లీలో జరిగే ఆందోళనలో పాల్గొంటారు. ఈ ఆందోళనలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిన ప్రధానమైన డిమాండ్ను వాళ్ళు వినిపించబోతున్నారు. రేపు ఎటువంటి ఆందోళన కార్యక్రమం ఉంటుంది, ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైసీపీ రేపు ఎటువంటి కార్యక్రమం చేయబోతుంది, ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఏకైక పార్టీగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. దాని కార్యక్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖున జంతర్ మంతర్లో పార్లమెంట్ ఎదుట ధర్నా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రం నుంచి ఎంతో మంది స్పెషల్ ట్రైన్లో ఇక్కడికి వచ్చి ధర్నా గురించి రేపు జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. దీనికి ఒకటే కారణం, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనేది సంజీవి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దానికోసం ప్రతి ఒక్కరు పోరాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తా ఉన్నారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు కానీ వేరే పార్టీలు కానీ ప్రజలను మోసం చేస్తూ మభ్య పెడుతూ స్పెషల్ స్టేటస్ ని పక్కదావ పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే స్పెషల్ స్టేటస్ తన భుజాల మీద చేసుకొని ఈ రోజు పోరాటం చేస్తున్నాడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, పార్టీ మీరు రేపు చేపట్టే ఆందోళన వల్ల ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటారా? ప్రత్యేక హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో డే 1 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ పోరాటం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించడం లేదు. గత 3 సంవత్సరాల కిందట ఆల్రెడీ ఇదే పార్లమెంట్ భవన్లో ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో డే 1 అన్వర్స్ నుంచి అనేక జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేశాడు. అది కాకుండా మళ్ళీ మంగళగిరిలో వారం రోజులు దీక్ష చేశాడు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధ్యమై తీరుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమై తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రత్యేక హోదా పోరాడుతున్నాడు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కేసులు భయపడి పోరాడలేదు. ఖచ్చితంగా ఆంధ్రుల నినాదం ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. సుమారు ఇప్పుడు 3000 ప్రజల మంది వచ్చారు. ఇది కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు వాళ్ళందరూ ఇప్పటికే 2000 మంది ప్రజలు చేరుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర రేపు ధర్నా ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఆంధ్రుల నినాదం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసే ఆందోళనతో ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటారా? తప్పకుండా వస్తుంది. ప్రత్యేక హోదా ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి నోట్లో నానుతుందంటే అది కేవలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. సంజీవిని కాదు చెప్తారు, మీరు ఏ సంజీవిని అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో మాకు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చారు. ఏ సంజీవిని అని చెప్పేసి ఆ రోజు 500 ఎంపీలు సాక్షిగా పార్లమెంట్ లో మాకు హామీ ఇచ్చారు. అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు మధ్య పెడతారని చెప్పిన మాటలే మీరు 4 ఏళ్ళు మీ ప్రభుత్వంలోకి వచ్చి ఈ రోజు 4 ఏళ్ళు ఇంకో సంవత్సరంలో ఎన్నికలు పూర్తిగా వస్తున్నాం. ప్రత్యేకత గురించి ఏమన్నా మీరు చిత్తశుద్ధి ఉంటే పోరాడండి. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటం ఈ రోజుల్లో ప్రతి ఒక్క లోపల నాటుతుందంటే అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి వారికి వల్లే అవుతుంది. మొత్తం మీద ప్రత్యేక హోదా అనేది ఏపీకి అవసరం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనతో